నాలుగు గోళ్ల మధ్య రహస్యంగా ఉండేది నలుగురిలో ఏం మాట్లాడుతున్నామ్మా నువ్వు అసలు నిజంగా నిన్ను భరించినందుకు మీ ఆయన మెచ్చుకోవచ్చు. ఎందుకంటే తన భార్య తప్పు చేస్తున్నా కూడా భరించినందుకు మెచ్చుకోవడం కాదు మా, నేను చేసిన తప్పులన్నీ మొగుడు ముందు ఒప్పుకుంటున్నాను కదా, దానికి మెచ్చుకోవాలి. ఎంత వస్తే అంత మాట్లాడతావు. నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వేం చేయలేదు. ఒక ఆడదాని ముందు గౌరవం ఇచ్చి నిన్ను మామూలు వదులుతున్నాను, లేకపోతే గనక చవడాలు ఒలిచేసేదాన్ని. నువ్వు అది కూడా వలవలేదు. ఏం వలవలేను, పచ్చి పచ్చిగా మాట్లాడుతుంటే రోడ్డు మీదకు చల్లరవడం ఎందుకని కాముగా ఉండి ఓపికతో సహనంతో కాలాన్ని నెట్టుకొచ్చాను. మేడం తప్పు ఆయనలో ఉంది కాబట్టి తప్పించుకుంటుంది, చేసినా సరే తప్పు చేసి తప్పించుకుంటుంది మేడం. ఆయనే నిజాయితీ బయట నన్ను చేసేసింది కదా, తప్పు చేసి వస్తున్నా, నువ్వు తప్పు చేసి వస్తున్నా, నేను ఎప్పటికంటే చూడు ఆయనకి ఇష్టమే, నేను అలాగే వెళ్ళట్లేదు కదా, బయటకు పోతాను పోనీలే. అలా ఎలా చెప్తున్నామ్మా? నీకు ఇష్టం లేకపోతే ఆయన ఇక్కడ దాకా ఎందుకు వస్తా? నువ్వు అనుకున్నట్ట నువ్వు బయట పోయినా పర్లేదు అంటే ఇక్కడ వరకు రాడు కదా. ఇప్పుడు ఒకటి ఆలోచించు, నీ భర్త నువ్వు పోయినా పర్లేదు అనుకున్నాడు ఇక్కడ దాకా రాడు, వచ్చి విడాకులు ఇమ్మని అడగడు. మరి విడాకులు ఇక్కడ వరకు వచ్చి విడాకులు ఇవ్వడం ఎందుకు? మరి నువ్వు అంతకంత భర్తకు తెలుసు పద్ధతి మార్చుకోమంటే మార్చుకోనని తెగేసి చెప్తుంది కదండి. నేను పద్ధతి మార్చుకోను, నేను నీతోనే ఉంటాను, నీకు పెళ్ళంగా ఉంటాను, బయట ఆడి దగ్గరికి ఈడి దగ్గరికి పోతాను. తప్పు కూడా కావాలి మేడం, ఆయన తీసుకొచ్చి నాకు ఎటు సరిపోవట్లేదు. మరి అలాంటి విడాకులు ఇచ్చేసి నువ్వు విడాకులు ఇచ్చేసి బయట పో, 100 మంది మొగలు పో. విడాకులు ఇవ్వండి నేను.